నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, మేము మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ సమీపంలో అడవిలో ఉన్నటువంటి భీమునిపాదం జలపాతం దగ్గర మేమున్నాము. ఇది ఎంట్రన్స్ గేటు. ప్రస్తుతానికైతే ఇప్పుడు టూరిస్టులు తాకిడి ఎక్కువగానే ఉంది, ఎందుకంటే ఇంకా శీతాకాలం అయిపోలేదు కాబట్టి. ఈ జలపాతము వర్షాకాలం మొదలైనప్పటి నుంచి శీతాకాలం అయిపోయే నాటి వరకు లోపల జలపాతం ధారలు అవి కిందికి వస్తూనే ఉంటాయి. ఈ కారణం చేత ఎక్కువగా ఇక్కడ పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటది. అయితే లోపలికి పోదాం. ఈ భీమునిపాదం జలపాతానికి ఒక చరిత్ర ఉంది. మహాభారతంతో ముడిపెట్టినటువంటి ఒక కథ ఇక్కడ స్థానికంగా ప్రచారంలో ఉంది. అయితే లోపల ఎట్లా ఉంది జలపాతం, ఇక్కడ వివరాలు ఏంటి, ఇక్కడ స్థానికంగా ఉన్న చరిత్ర ఏంటి, ఇక్కడి ప్రజలు ఏమని కథ చెప్పుకుంటా ఉంటారు, దీనికి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇంకేదైనా చరిత్ర ఉందా అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం. లోపలికి పోదాం. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ భీమునిపాదం టూరిస్ట్ అనేది నడుస్తూ ఉంది. ఈచ్ వన్ పర్సన్కి 40 రూపీస్ ఉంది, 2 వీలర్కి 20 రూపీస్, 3 వీలర్కి 50 రూపీస్, అదేవిధంగా 4 వీలర్కి 100 రూపీస్, 6 వీలర్కి ఏమో 200 రూపీస్ ఫీజు అయితే ఇక్కడ కట్టేసి లోపలికి పోవాలి. ఇది మనకు ఈ మహబూబ్ ఇదివరకేమో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది ఉండేది. ఈ మధ్య 2016-17 ఆ టైంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వము జిల్లాల విభజన చేసిన నాటి నుంచి ఈ ప్రాంతము మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్ళిపోయింది. చుట్టూ దట్టమైన చెట్లు గల అడవి గల కొండలున్నాయి. కొండల మధ్యలో ఈ జలపాతం ఉంది. చాలా బాగుంటది. ఇది వర్షాకాలం సమయంలో అద్భుతంగా ఉంటది, ఎందుకంటే నీటి ధారలు ఎక్కువగా పోస్తూ ఉంటది. ఆ టైంలో చాలా బాగుంటది. కానీ మనం ఈ శీతాకాలం ఎండింగ్ మిడిల్ టైంలో మేము వచ్చినాం ఇక్కడికి. అయితే ఎందుకు వచ్చినామంటే ఈ భీమునిపాదం చరిత్ర ఏంటి, అసలు ఇక్కడ ఉన్న వాస్తవాలు ఏంటి, నిజంగానే భీముడు ఇక్కడ అడిగేసిండా, ఆ భీమునిపాదం ఆ పేరు ఎట్లా వచ్చింది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ భీమునిపాదం జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో జలపాతం ఉంటుంది. ప్రస్తుతానికి ఎంట్రన్స్ గేట్ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల వేర బీటీ రోడ్ లాంటిది ఏం లేదు, కంకర్ రోడ్డే ఉంది. త్వరలో బీటీ రోడ్డు పడే అవకాశం ఉంది. కనిపిస్తున్న ఈ ప్రాంతంలో వెహికల్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మరో 200 మీటర్ల వరకు మట్టి రోడ్డే ఉంటుంది. అక్కడ జలపాతం ఉంటుంది. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మేము ఇక్కడికి వచ్చినాం. ఫ్రెండ్స్, నేను దిగుతున్న ఈ మెట్ల ప్రాంతంలో ఒకప్పుడు రాళ్ళు, రప్పలు, పొదలు అనేక ఉండే. ఎంతో సాహసం చేస్తే తప్ప జలపాతానికి చేరుకునే వీలు లేకుండే. కానీ కరోనా తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఏర్పాట్లన్నీ చేసిర్రు. ఆ తర్వాత వాళ్ళు గేటు ముందు టికెట్లు పెట్టిర్రు. ఫ్రెండ్స్, మొత్తానికైతే భీమునిపాదం జలపాతం చోటుకైతే వచ్చినాం. చాలా బాగుంది. ఇక్కడ చాలా కూల్గా ఉంది. మీరు చూసారు కదా అక్కడ జలపాతం, భీమునిపాదం జలపాతం అయితే కిందికి నీటి ధారలు దుంకుతున్నాయి. ఇది వరకు ఇంత డెవలప్మెంట్ ఇక్కడ చేయలేదు. గత 3-4 ఇయర్స్ నుంచి అంటే పర్యాటకులను ఆకర్షించే విధంగా చాలా నిర్మాణాలు చేపట్టారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఈ భీమునిపాదం జలపాతం అభివృద్ధికి నోచుకోలేదు. చాలామంది న్యాచురల్గానే ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించేవాళ్ళు, పర్యటించేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని భీమునిపాదం జలపాతంకి కొంచెము ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిరు. టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వనభోజనాలు కూడా చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిరు. అక్కడ కొన్ని షెడ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. మేము గతంలో ఇది మా ఊరికి ఇది చాలా దగ్గరలోనే ఉంటుంది, కానీ ఎప్పుడు ఈ గత 3-4 సంవత్సరాల టైంలో మేము ఇక్కడ రాలేదు. కానీ చాలా అభివృద్ధి చేసిళ్ళు, బాగుంది. మనం ఒకసారి ఈ భీమునిపాదం చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ ఏమున్నాయి అని ఒకసారి ఆ జలపాతం దగ్గర పోయి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ భీమునిపాదం జలపాతం ప్రాంతం ఒకప్పుడు
చాలా దారుణంగా ఉండే. ఈ ప్రాంతంలో పర్యాటకులు వచ్చినప్పుడు కనీసం వాళ్ళు నడవడానికి కూడా వీలు లేకుండా ముళ్ళ పొదలు, గుట్టలు, రాళ్ళు మరీ టూ మచ్గా ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దాదాపు 5-6 సంవత్సరాల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే. అయితే ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ వల్ల రాబట్టాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ నుంచి నిధులు తెప్పించుకొని ఇక్కడ అధికారులు ఇలా అభివృద్ధి చేసిర్రు. వర్షాకాలం సమయంలో ఇప్పుడు కనిపిస్తున్న ప్రాంతం అంతా ఇక్కడ అంతా నీట మునిగిపోతుంది. అంత బాగా ఉంటుంది ఇక్కడ జలపాతం. ఆ నీటి ధారలు చాలా వస్తాయి. చాలా కూల్గా ఉంటుంది ఈ ప్రాంతం అంతా. చెప్పడానికి వర్ణించడానికి కూడా వీలు లేకుండా అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి సమ్మర్లో కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకు చాలా బాగుంటుంది ఈ ప్రాంతం. ఫ్రెండ్స్, ఈ భీముని పాదం జలపాతానికి, ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఇక్కడ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి ఒక రాజుకు ఒక చెల్లె ఉన్నట్టు, ఆ చెల్లెను ఆ రాజు భార్య చిత్రహింసలు గురి చేసి ఈ పక్కనే ఉన్నటువంటి పెద్ద గుట్ట పైన బంధించి ఆమెను చంపే ప్రయత్నంలో ఈ అడవికి చుట్టూ భటులను పంపించి మంట పెట్టే ప్రయత్నం చేసినట్టు. అదే సమయంలో వనవాస సమయంలో పాండవులు ఇటు వచ్చినప్పుడు ఆ మంటలు, ఆ ఆర్తనాదాలు విని భీముడు ఈ జలపాతం దగ్గర ఇక్కడ అడుగేసి ఆ వాటర్ ని పుట్టించి ఈ వాటర్ ని ఈ ప్రాంతం ఆ గుట్ట పైన చల్లి ఆమెను కాపాడినట్టు ఇక్కడ స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత కాలంలో ఆ గుట్ట పైన ఉన్నటువంటి ఆ రాజు చెల్లెలు ఆ తర్వాత దేవతగా మారి ఆ పైనుంచి ఈ మధ్య కాలంలో ఇక్కడికి దేవత రూపంలో ఇక్కడికి వచ్చినట్లు ఈ స్థానికులు చెప్తున్నారు. మీరు చూస్తారు కదా, ఆమె ఇక్కడ ఆ విగ్రహాలు ఉన్నాయి. ఆ తల్లి ఆ రాజువారి చెల్లె పాపలక్ష్మమ్మ అంటారు. ఇక్కడ పాపలక్ష్మి అని ఒక పేరు అయితే ఇక్కడ ప్రచారంలో ఉంది. ఆ తల్లి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొలువైనట్టు ఆ విగ్రహాలు పైన విగ్రహాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ భీముని పాదం జలపాతం దగ్గర ఈ రాళ్ల కుప్పలు చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. ఇవి ఏంటనే మేము ఆరాధిస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు భక్తులు ఏం చేస్తారంటే తమ కోరికలు తీరాలని ఇలా రాళ్ళు పేర్చి వెళ్ళిపోతారట. అంటే ఈ రాళ్ళు ఇట్లనే ఉంటే నిలిచిపోయి దేనికి అంటే గాలికి కానీ ఏదన్నా కొమ్మలో అదే తగిలి దేనికి కూడా కింద పడకుండా ఇట్లనే ఉంటే వాళ్ళ కోరికలు తీరుతాయనే ఒక నమ్మకం ఉంది. ఆ అమ్మవారు పాపలక్ష్మ అమ్మవారు కోరికలు తీరుస్తారు ఇలా చేస్తే అనే ఒక ఇక్కడ నమ్మకం అయితే భక్తులు ఏర్పరచుకున్నారు. మీరు చూస్తారు కదా, ఇక మొత్తం ఇవన్నీ రాళ్ళు కుప్పలుగా పేర్చిర్రు. ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి సమయంలో కూడా ఇక్కడ భక్తులు ఎక్కువగా వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నట్టు మనకు ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. ఇక్కడ అమ్మవారికి హుండీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ హుండీలో కానుకలేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక్కడ అమ్మవారి కథ అయినా ఇక్కడ భీముని పాదమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మహాభారతానికి ఈ జలపాతానికి ముడిపెట్టినటువంటి ఒక కథ ఇక్కడ ప్రచారంలో ఉండడం వల్ల ఈ జలపాతానికి భీముని పాదం అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. పైన భీముడు అడుగు వేసి ఆ అడుగులోంచి వాటర్ ని ఇక్కడ పుట్టించి ఈ వాటర్ ని గుట్టపైన అడవిలో కాల్తున్నటువంటి పాపలక్ష్మమ్మ నువ్వు కాపాడడానికి ఆ వాటర్ చల్లి కింది ఆమెను రక్షించినట్లు ఇలా స్థానికంగా అయితే కథ ప్రచారంలో ఉంది. ఒకసారి మనం పైకి పోయి అక్కడ భీముని అడుగు ఏ విధంగా ఉంది, నిజంగానే అది భీముని అడుగా అని ఒకసారి పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఇగో ఇదే భీముని పాదమట. ఇది ఇట్లా పైన అక్కడ గుట్ట పైన అమ్మవారిని కాపాడే ప్రయత్నంలో భీముడు వచ్చి ఈ కాలుతోని ఇట్లా అంటే ఈ గాడి పడ్డట్టు ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. ఇలా గాడి పడి ఈ గాడిలోంచి వాటర్ పుట్టుకొచ్చి ఆ వాటర్ ని పైన జల్లి పాపలక్ష్మమ్మ అమ్మవారిని కాపాడి కిందికి తీసుకొచ్చినట్లు ఇక్కడ కథ ప్రచారంలో ఉంది. అంటే ఇట్లా అన్నాడట. ఇట్లా అంటే ఇది ఘాటు పట్టదట. అయితే మరి ఇది నిజంగానే అడుగు లెక్క అయితే ఇక్కడ కనిపిస్తలేదు. మొత్తం మీద
ఇది భీముని పాదము. ఈ పాదంలోంచి వాటర్ కిందికి వస్తాయి అనే ఒక ఇక్కడ కథ అయితే ప్రచారంలో ఉంది. మొత్తానికి ఇది నిజంగానే భీముని పాదమా లేదా అనేది ఆ రోజుల్లో ఎవరైనా ఉంటే చెప్పేవాళ్ళే కానీ ఇప్పుడు ఆ రోజుల్లో మనుషులు ఎవరున్నారు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనం ప్రస్తుతానికైతే దీన్నే నమ్మాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఈ వాటరు అప్పటి భీముని మహిమతోనే ఇప్పటికిప్పుడు ఈ కొద్ది దూరం నుంచి వాటర్ పుట్టుకొస్తోంది. ఆ భీముని మహిమతోనే ఇక్కడనే వాటర్ పుట్టుకొస్తుంది. అంత ముందు అటు పైన ఎటువంటి వాగు కానీ చిన్న ఏరు కానీ ఏం లేదని ఒక కథ ప్రచారంలో అయితే ఇక్కడ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది ఒకసారి పైకి పోయి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ భీముని పాదం జలపాతానికి సంబంధించిన ఈ సెలయేరు అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే మధ్యలోనే పుట్టుకొస్తుందా లేకపోతే ఈ ప్రకృతి సిద్ధంగా కొండలపై నుంచి ఆ నీటి ఊట కిందికి వచ్చి క్రమక్రమంగా ఈ సెలయేరులో కలుస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం లోపలికి చాలా దూరం పోయినాం. పోతూ ఉంటే అడవి దట్టంగా కనిపించింది. అయితే దాంతోపాటు ఫారెస్ట్ అధికారులు కూడా మరీ లోపలికి పోవద్దు, ఇక్కడ క్రూర మృగాలు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే ఇటు రండి అని చెప్పడంతో మేము మరింత లోపలికి పోకుండా తిరిగి రావడం జరిగింది. అయితే ఈ జలపాతము భీముని పాదం జలపాతంలోనికి వచ్చేటువంటి వాటర్ ఇక్కడికిక్కడికే పుట్టుకొస్తుందన్న ప్రచారం అయితే ఇది తప్పు. మొత్తానికైతే ఇది గుట్టల ప్రాంతం కాబట్టి గుట్టల పైనుంచి ఊట అనేది కిందికి దిగి ఈ సెలయేరులో కలిసి ఈ సెలయేరు కాస్త కింద జలపాతంగా మారింది. ఈ జలపాతానికి ఇక్కడ భీముడు పాండవులు సంచరించిన కారణంగా ఈ జలపాతానికి భీముని జలపాతం అనే పేరు వచ్చినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుట్ట పైన పాపలక్ష్మమ్మ అమ్మవారిని బంధించినటువంటి దగ్ధం చేసినటువంటి ప్రాంతానికి వెళ్లేందుకు మేము ప్రయత్నం చేస్తే ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని అడ్డగించడం జరిగింది. ఎందుకంటే ఇది అడవి దట్టంగా ఉంది. దాంతోపాటు పాకాల అడవులోకి ఇటీవలే పెద్ద పులి ఎంట్రీ అయినట్టు వార్తలు రావడంతో పెద్ద పులి ఇటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పోవద్దు, సమ్మర్లో రండి, అప్పుడు మేము దగ్గరుండి తీసుకుపోతాము, ఆ గుడికి లేదా గుహకు సంబంధించిన పూర్తి వివరాలు మేము చెప్తాము, చూపిస్తామని చెప్పడంతో మేము ఆగిపోవడం జరిగింది. అయితే ఈ గుట్ట పైన పాపలక్ష్మమ్మను బంధించినటువంటి ఆ ప్రాంతాన్ని దగ్ధం చేసినటువంటి ఆ ప్లేస్ ని నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం.